అనగనగా ఒక రాజ్యంలో సూరసేనుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో 7 సంవత్సరముల నుండి వానలు సరిగా పడక ఆ రాజ్యం కరువు కాటకాలతో సతమతపడుతూ ఉంది. ఒకరోజు మహారాజు సభను ఏర్పాటు చేసినాడు. ఆ సభలో మహారాజు సభను ఉద్దేశించి, మంత్రివర్య, మన రాజ్యం యొక్క స్థితిగతులు ఏమిటి అని ప్రశ్నించినాడు. అప్పుడు సభను ఉద్దేశించి రాజా, మన రాజ్యంలో వర్షములు పడక చాలా కరువుతో జనులందరూ బాధపడుతూ ఉన్నారు. కావున మన రాజ్యంలో సకాలంలో వర్షాలు పడాలి అంటే ఏమి చేయాలి అని రాజగురులను సంప్రదించగా, ఆ రాజగురు రాజును ఉద్దేశించి, మన రాజ్యంలో సకాలంలో వర్షాలు పడాలి అంటే యజ్ఞాలు హోమాలు చేయాలి. ఈ యజ్ఞ హోమాలు ఒక పెళ్లి కాని ముని కుమారునితో చేయించాలని పలికినారు. మహామంత్రి లేచి నిలబడి, రాజా, మన రాజ్యానికి 4 ఆమడల దూరంలో కీకారణ్యం ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ పైన ఒక ముని కుమారుడు 6 సంవత్సరముల నుండి తపస్సు చేయుచున్నాడు. ఆ ముని కుమారుని తపస్సును భగ్నం చేసి తీసుకురావాలి. ఈ పని చేయాలి అంటే మన రాజనర్తకి కుమార్తె యుక్త వయసులో ఉంది. ఆమె అందచందాలు చెప్పడానికి అలవి కానివి. కావున ఆమెను ఈ పనికి తగిన అర్హురాలు అని సమాధానం ఇచ్చినాడు. అందుకు రాజు, భటులారా, వెంటనే రాజనర్తకిని సభకు తోలుకొని రండు అని ఆజ్ఞాపించినాడు. ఆ మరుక్షణమే భటులు రాజనర్తకిని సాధారణంగా తోలుకొని సభకు ఇచ్చేసినారు. ఆ రాజు రాజనర్తకిని ఉద్దేశించి, నర్తకి గారు, మన రాజ్యంలో సకాలంలో వర్షాలు పడక జనులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వివరించి చెప్పినాడు. ఇందుకు నీకు డబ్బు బంగారము పెద్ద ఎత్తున ఇస్తాను అని తెలిపి, అప్పుడు ఆ నర్తకి తన కూతురు వైశాలిని తప్పకుండా ఆ ముని కుమారుని వద్దకు పంపిస్తానని చెప్పి వెంటనే సభ నుండి వెళ్ళిపోయినది. తన కూతురును ఉద్దేశించి, వైశాలి, మనకు రాజు ఒక పనిని అప్పగించినాడు. ఈ పని చేస్తే బంగారము డబ్బు బాగా ఇస్తాను అని రాజు పలికినాడు. కావున నీవు ముని కుమారుని వద్దకు వెళ్ళి నీ అందచందాలతో ముని కుమారుని తపస్సు భగ్నం చేసి అతన్ని వెంట పెట్టుకుని రావాలి. తన కూతురుకు నచ్చచెప్పి ఒప్పించినది. అందుకు ఆమె సరేనని ఒప్పుకున్నది. వెంటనే రాజానర్తకి రాజుకు కబురు పంపినది. మంత్రివర్య, అచ్చటి ముని కుమారుని వద్దకు వెళ్ళుటకు తగిన ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించినాడు. మరుసటి రోజు వైశాలి మరియు రాజభటులతో ముని కుమారుని వద్దకు వెళ్ళుటకు ప్రయాణం సాగించినారు. కొద్ది రోజులు ప్రయాణించి ముని కుమారుని తపస్సు చేస్తున్న స్థలమునకు చేరుకున్నారు. వైశాలి అక్కడ ఉన్న కొండలు, లోయలు, పక్కనే విరబూసిన తీగదారి పువ్వులు, పక్షుల కిలకిల రావాలు, తుమ్మెదల సంగీతాలు, లేడి పిల్లల పరుగులు, కుందేలు పిల్లల కిచకిచలు, పురివిపి నాట్యం చేస్తున్న నెమలులు, ఆ కొండపై క్రిందికి దూకుతున్న సెలయేర్లు, అప్పుడే సూర్యుడు పుడమితల్ని చీల్చుకుంటూ ఆకాశము వైపు పరుగులు తీస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న గడ్డి మొక్కల అంచుల పైన ఆగి ఉన్న మంచు బిందువులు, ఆ సూర్యుని కిరణాలు మంచు బిందువులపై పడి బంగారు రంగులో మెరుస్తూ ఆమెకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించసాగాయి. అంతలోనే ఆమె చూపు ముని కుమారుని వైపు మరలినాయి. మంచి వయసులో ఉన్న ముని కుమారుని చూసి, ఆహా, ఏమి ఇతని అందం! బంగారు రంగులో మెరుస్తున్న మేని ఛాయ, అప్పుడే మొలుస్తున్న నూనె మిసాలు,
కండలు తిరిగిన గొల్లును చూస్తూ తనను తాను మైమరిచిపోయినది. ఆమె తన అందచందాలతో నాట్యం చేస్తూ, తన పట్టీల సప్పుడుతో గల్లు గల్లున గెంతుతూ, తన మధురస్వరంతో పాడుతూ మొత్తానికి మునికుమారుని తపస్సు నుండి కళ్ళు తెరిచే విధంగా చేసినది. ఆ మునికుమారుడు కళ్ళు నులుముకొని మెల్లగా వైశాలి సౌందర్యంను గమనించసాగాడు. ఆమె అందములకు ముగ్ధుడైన తనను తాను మైమరచి, ఆహా, ఏమి అందము ఈమె, మానవ కన్యనా లేక గంధర్వ కన్యనా అని ఆమెను వర్ణించసాగాడు. ఆమె కురులు నీలి మేఘాలు, ఇంద్రధనస్సు లాంటి కనుబొమ్మలు, తామర రేకుల లాంటి కనురెప్పలు, చంద్రబింబం లాంటి ముఖము, దొండపాండు లాంటి అదరములు, ముట్టుకుంటే జారిపోయే ఎర్రని బుగ్గలు, రెండు కొండల మధ్యలో నుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుల రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న కుంకుమ బొట్టు, సన్నని నాజుకైన నడుము, పొడవాటి మెడ, బంగారు రంగులో మెరుస్తూ నిగనిగలాడుచున్న మేని ఛాయ, అప్పుడే పైకి ఉబ్బికి వస్తున్న వక్షోజములు, వంకలు తిరిగిన సన్నని నడుము, ఎత్తైన పిరుదులు, అతనినే ఓరు చూపులతో చూస్తున్న ఆ చూపులు, అబ్బో, ఎంతని వర్ణించను, ఏమని వర్ణించను అని కొద్ది సమయం తర్వాత ఇద్దరు తేరుకొని ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని కొద్ది రోజులు అక్కడే గడిపిన తర్వాత వైశాలి మునికుమారునితో, మునికుమార, మనము మన రాజ్యమునకు పోదాము, అన్ని విధములుగా అతనికి నచ్చ చెప్పి తిరుగు ప్రయాణముకు సిద్ధమైనారు. అక్కడ వీరి రాక కొరకు ఎదురు చూస్తున్న రాజు ప్రజలు వీరిని సాధారణముగా ఆహ్వానించి ఆ మరునాడు యజ్ఞము హోమము చేయించిన పిదప ఆ రాజ్యంలో భారీ వాన కురిసినది. ఆ వానలో ప్రజలు మైమరిచి ఆడుతూ పాడుతూ నృత్యములు చేస్తూ ఈ వైశాలిని గమనించలేకపోయారు. ఆ కేరింతలలో ఈ వైశాలి వాళ్ళ కాళ్ళ కింద నలిగి చనిపోయినది. ఇలా మంచి చేసిన వారికి చెడు చేయడము అంటే ఇదేనేమో. జై